ముక్కు బ్లాక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కామన్గా ఉండే కారణాలు మనం చెప్పుకుందాం. ఒకటి, మన ముక్కు మధ్యలో ఉండేటువంటి ఎముక వంకరగా ఉండడం. తద్వారా ఏమవుతుందంటే ఒక సైడు ఎటువైపు అయితే వంగిందో ఆ ముక్కు బ్లాక్ అవుతుంది. రెండో పక్క రూమీగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు ఉబ్బి అటుపక్క నోసను కూడా బ్లాక్ చేస్తాయి. దాన్ని టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాము. రెండవది, ముక్కు వెనకాతల ఎడినాయిడ్స్ ఫామ్ అవడం. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. మూడవ కారణం, కొంతమందికి ఎలర్జీ ఉన్నప్పుడు ముక్కు లోపల ఉన్నటువంటి కండరాలు ఉబ్బి అవి ముక్కుని బ్లాక్ చేస్తూ ఉంటాయి. అయితే ఎలర్జీ ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఈ టెంపరీగా ఉబ్బేటువంటి కండరాలు పర్మనెంట్గా పెద్దవడం వల్ల ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది. నాలుగవ కారణం సైనసైటిస్. సైనస్ లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన శ్లేష్మ పదార్థాలు సైనస్ లోపల నుంచి ముక్కులోకి వచ్చినప్పుడు ముక్కు ఆ పదార్థాలతోటి బ్లాక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఆరవది, ముక్కు లోపల ఏదైనా కంతులు ఫామ్ అయినప్పుడు కూడా ముక్కు బ్లాక్ అవుతుంది. ముక్కు బ్లాక్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నట్టయితే కనుక అది ఏదైనా కంతి ద్వారా అనే అనుమానించాలి. దానికి కొన్ని ఎండోస్కోపీ పరీక్ష చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.